బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస క్లౌడ్ బస్టులతో జమ్మూ కాశ్మీర్లో అల్లకల్లోలంగా ఉంది. కొన్ని రోజుల క్రితమే కిష్ట్వార్లో 60 మంది చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా జమ్మూలోని కథువా జిల్లాలో క్లౌడ్ బస్ట్ అయింది. దీంతో 7 మృతి చెందారు, మరికొందరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. భారీ వర్షాలతోని అక్కడున్న నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. సహాయకాద్ అలాగే ఉజ్ నదులన్నీ ఉప్పొంగడంతో ఆ చుట్టుపక్కల వరద నీరుకి అక్కడ రైల్వే ట్రాక్లు, రోడ్లు అలాగే కత్వాకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కూడా భారీగా వరద నీరు చేరింది. జుతానా జోడ్ ప్రాంతంలో విరిగిపడ్డ కొండ చర్యలు, దాంతో సహాయక చర్యలు కూడా చేపట్టడానికి పోలీసులు కానీ దానికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి. వరుసగా రోడ్ బస్ట్ అవ్వడంతో జమ్మూ కాశ్మీర్లో అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కథువా జిల్లాలో క్లౌడ్ బస్ట్ జరిగింది. అక్కడ రైల్వే ట్రాక్స్ కానీ అలాగే దాంతోపాటు ఏదైతే నేషనల్ హైవే జమ్మూ పతాన్కోట్కి సంబంధించిన నేషనల్ హైవే కూడా కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. కథువా పోలీస్ స్టేషన్లో కూడా నీరు చేరింది. అక్కడ కేంద్రీయ విద్యాలయ క్యాంపస్లో కూడా నీరు చేరినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఒక్కసారి విజువల్స్లో చాలా క్లియర్గా చూద్దాం. ఇళ్లలోకి నీరు చేరిపోయింది, పోలీస్ స్టేషన్లో కూడా నీరు చేరిపోయింది. అక్కడ కేంద్రీయ విద్యాలయంలో స్కూల్ లోపలికి కూడా నీరు చేరింది. చూడండి, పోలీస్ స్టేషన్ విజువల్స్ చూడండి. సడన్ గా క్లౌడ్ బస్ట్ అవ్వడం వల్ల వరద నీరు, అంటే ఆదివారం రాత్రి జరిగిన ఇన్సిడెంట్, రాత్రి తెల్లవారుజామున వరద ఏదైతే ఉందో కథువా డిస్టిక్ మొత్తాన్ని అలా తుడిచిపెట్టింది. బ్రిడ్జ్లు, పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్, ఫైల్స్ అవన్నీ కూడా నీట మునిగిపోయి అక్కడ పోలీసు వాళ్ళు కూడా చూడండి సహాయక చర్యలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ బ్రిడ్జ్ అలాగే రైల్వే ట్రాక్ ఇవన్నీ కూడా పోయినాయి. శిథిలాల కింద కొంతమంది మనుషులు ఉన్నట్టు కూడా ఆ విజువల్స్లో కనిపిస్తున్నది. వాళ్ళని కూడా బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూడండి, బురద, మట్టి, ఆ వరద నీరు అన్నీ కలిపి వచ్చి ఆ ఇళ్ళని తుడిచిపెట్టేశాయి. దాంట్లో కొంతమంది చనిపోయారు. వాళ్ళ విజువల్స్ కూడా ఇట్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ విజువల్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. పోలీస్ స్టేషన్లో కూడా నీరు చేరిపోయింది. అలాగే బురదలో కానీ ఆ బురద రెండు కలిపి వచ్చాయి. దాంట్లో కొంతమంది చిక్కుకుపోయారు. ఇప్పటిదాకైతే 7 చనిపోయినట్టు తెలుస్తుంది. దాంట్లో ఎక్కువ శాతం చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో 5 చిన్నారులు ఉన్నారు. వాళ్ళ ఏజ్ 2 నుంచి 15 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్న చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. సో ప్రస్తుతానికైతే కాశ్మీర్ని వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. అక్కడ ఒకటి తర్వాత ఒకటి క్లౌడ్ బస్ట్ జరుగుతూనే ఉంది. కిష్ట్వార్లో ఒక క్లౌడ్ బస్ట్ అయింది కొన్ని రోజుల క్రితమే. అక్కడ ఏదైతే మచేలి మాతకి సంబంధించి ఆ యాత్రకు పోతున్న ఆ భక్తులందరికీ అక్కడ 60 మంది చనిపోయారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ ఫ్రెష్గా జరిగింది. ఇప్పుడు కథువా డిస్టిక్ని వరద ముంచెత్తింది. పోలీస్ స్టేషన్ కానీ పరిసర ప్రాంతాలన్నీ అక్కడ 2 నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. దాని ద్వారా ఇవన్నీ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో కథువా పోలీస్ స్టేషన్లో నీరు చేరుకుంది. దాంతోపాటు అక్కడ కేంద్రీయ విద్యాలయంలో కూడా నీరు చేరుకుంది. ఒక నేషనల్ హైవే ఏదైతే పతాన్కోట్కి సంబంధించిన నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే కూడా కొంచెం ధ్వంసమైంది, దెబ్బతినింది. అది కూడా కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. సో కాశ్మీర్ని అయితే వరద ఈ వర్షాకాలం సంబంధించి ఏదైతే కుండపోత కురుస్తుందో, క్లౌడ్ బస్లు ఏదైతే అవుతున్నాయో దానివల్ల బీభత్సం అయితే సృష్టిస్తున్నాయి. చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మొన్న 60 మంది చనిపోయారు. 60 మంది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 7 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. 7 కాకుండా ఇంకా శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారని కూడా ఒక్కసారి వెలికి తీసి చూసే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూసిన తర్వాత మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అయితే ఆ విజువల్స్ చూద్దాం. ఒక్కసారి చూడండి, ఆ బురదలో చాలామంది చిక్కుకుపోయి ఉన్నారు, కమాండోస్ ఉన్నారు. వాళ్ళందరూ ఆ సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ప్రాణ నష్టం ఎంత జరిగింది? ఇప్పటిదాకా 7 చనిపోయారు అంటున్నారు. ఇంకా చనిపోయే అవకాశం ఉందా? శిథిలాల కింద కానీ ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? సహాయక చర్యలు ఎక్కడ దాకా వచ్చాయి? 4 రోజుల క్రితం జరిగినటువంటి క్లౌడ్ బరెస్ట్ దాని నుండి తేరుకోకముందే జమ్మూ కాశ్మీర్ మరోసారి క్లౌడ్ బరెస్ట్ అనేది జరిగింది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి క్లౌడ్ బరెస్ట్ లో దాదాపు 60 మంది
మరణించారు. చాలా మంది కూడా గాయాల పాలైన. ఒకవైపు దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోసారి కొన్ని గంటల వ్యవధిలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ఘటనలో 4 మృతి చెందినట్లు ఒకవైపు అధికారికంగా ప్రకటించారు. కానీ చాలా మంది గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. కొన్ని వందల సంఖ్యలో మంది గాయాలైన వారిని కూడా హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. వరుసగా ఒకవైపు మొన్న జరిగినటువంటి క్లౌడ్ బరస్ట్ నుండి చేరుకోక ముందు మరోసారి అవడంతో దాని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున అటు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ప్రజలు ఊహించిన విధంగా ఈ విధంగా ప్రకృతి విలయంతోనే అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా చాలా బాధలకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాత్రిపూట అనుకోకుండా ఆకస్మిక వరదలతో మొత్తం కూడా ముంచెత్తింది. ప్రధానంగా ఇప్పటికీ ఒకవైపు అటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు బృందాలు అన్ని కూడా సహాయక చర్యలు చేపట్టాయి. కానీ ఒకవైపు అక్కడ అంతరాయం ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. రోడ్లు కావచ్చు, అక్కడ వాళ్ళు వెళ్ళడానికి కూడా ప్రస్తుతం అయితే ఎలాంటి పాసిబిలిటీస్ కూడా లేవు. అంతలా డ్యామేజ్ అయ్యింది. చాలా వరకు రోడ్లు కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడికి అంతరాయాలు ఏర్పడ్డాయి. ఒకటి కొండ చర్యలు విడిపడ్డాయి. ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటే వాటిపైన కొండ చర్యలు విడిపడంతో మొత్తం కూడా ప్రస్తుతం అయితే చాలా భయానకర పరిస్థితిలో జమ్మూ కాశ్మీర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనిపైన తీవ్ర అటు ఒమర్ అబ్దుల్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒమర్ అబ్దుల్ దీనిపైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామనే హామీ అయితే ప్రస్తుతం ఇచ్చారు. కానీ ప్రస్తుతం అయితే అధికారికంగా మాత్రం మొన్న జరిగినటువంటి ఏదైతే క్లౌడ్ బరస్ట్ లో 60 మంది చనిపోయారు. నిన్న జరిగినటువంటి క్లౌడ్ బరస్ట్ లో 4 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు నిరంతరంగా అటు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం లేదు. ఎందుకంటే రాత్రికి రాత్రి చాలా కొద్ది గంటల వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదైంది. దాని ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఇటు జమ్మూ కాశ్మీర్ పైన పడడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఒకవైపు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన. ఒకవైపు గాలింపు చాలా మంది కూడా శిథిలావస్థ కింద ఉండే అవకాశం ఉందో మొత్తం కూడా సహాయక చర్యలు చేసి చాలా మంది కూడా శిథిలావస్థలలో చిక్కుకుపోయినట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చాలా మంది కూడా ఎక్కడైతే వరద ప్రవాహంలో చాలా మంది కూడా చిక్కుకున్నారు. ఎవరు కూడా వరద ప్రవాహం దగ్గర ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉంటాయో వాటినన్నిటిని కూడా వెకేట్ చేయాలి. అందరినీ కూడా ఇప్పటికే అక్కడ పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ పునర్వాస కేంద్రాలకి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు భారత వాతావరణ శాఖ మరోసారి వరుస సూచన జారీ చేయడంతో అందరు కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండవు. ఎవరు కూడా బయట తిరగొద్దు. చాలా వరకు కూడా ఆర్మీ బేస్ క్యాంపులు కూడా చాలా వరకు కూడా కొట్టుకుపోయినట్లు కూడా సమాచారం అందుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఎవరైతే ఇటు సహాయక చర్యలు చేపడుతున్నా వాళ్ళకు సైతం ఒకవైపు మొత్తం కూడా మొత్తం అంతరాయం ఏర్పడుతుంది. ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి, అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అందరికీ ఎవరైతే గాయపడ్డారో వారికి అందరికీ అండగా ఉంటామంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికీ ఒకవైపు ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ ఉంటుందో ఇప్పటికీ ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి గాయపడ్డ వారికి ఎక్కడ కుదిరితే అక్కడ వాళ్ళకు మొత్తం కూడా వైద్యం అందించే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తే కనుక వరుస క్లౌడ్ బస్టులతోని జమ్మూ కాశ్మీర్లో అల్లకల్లోలం జరుగుతుంది. తాజాగా జమ్మూలోని కత్వట్ జిల్లాలో క్లౌడ్ బస్ట్ అయింది. ఇంతకుముందు మనం చూస్తే గడిచిన వారం రోజులు కూడా అవ్వలేదు ఇప్పటిదాకా. కిష్టవార్లో కూడా 60 మందికి పైగా చనిపోయారు. ఏదైతే యాత్రకి భక్తులు వెళ్తున్నారో, మచ్చేలి మాతకు సంబంధించిన యాత్రకి భక్తులు వెళ్తున్నారో ఆ భక్తులు కూడా 60 మంది చనిపోయారు. ఇప్పుడు మరొకసారి క్లౌడ్ బస్ట్ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. దాని తర్వాత వరద నీరు కత్వాకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో, అలాగే దాంతోపాటు కేంద్రీయ విద్యాలయం, అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు కానీ రహదారులు కానీ వీటన్నిటిలో వరద నీరు చేరుకుంది. ప్రస్తుతానికి 7 చనిపోయినట్టు తెలుస్తుంది. దీంట్లో ఎక్కువ శాతం మంది చిన్నపిల్లలే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 5 చిన్నపిల్లలు, 7 చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ వరద నీరుకు సంబంధించి ఆ బురదతో పాటు ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ బురదలో కూడా చాలామంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దాంతోపాటు అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, ఈ బలగాలన్నీ కూడా చాలా కష్టంగా ఉన్న వాటన్నిటికీ, అంటే అక్కడ చాలా బ్రిడ్జులు కూడా తెగిపోయాయి ఒక పక్కన. అలాగే రైల్వే ట్రాక్, అలాగే పతాన్కోట్ జమ్మూకు సంబంధించిన నేషనల్ హైవే కూడా రోడ్డు కూడా కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ జరిగినా కూడా సహాయక బృందాలు మాత్రం కష్టపడి అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాయి. అవన్నీ
కష్టపడి వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా దాంతోపాటు యూనియన్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఏవైతే సహాయక చర్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి కూడా వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం మరొకసారి చేద్దాం.